కోడళ్ళ కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ కోడలి కొత్తిమీర వంటలు. అనగనగా రంగాపురం అనే ఊళ్ళో రామారావు కుటుంబం ఉండేది. రామారావు కుటుంబంలో భార్య సూర్యకాంతం, కొడుకు రాజేష్, కోడలు కోమలి ఉండేవారు. కోమలే, పొద్దున 10 గంటలు అవుతుంది, ఇంకా లేవా? పొద్దుకి ఎంతసేపు అయింది? ఏ ఇంట్లో అయినా ఇట్ట కాళ్ళు పడుకొని ఉంటుందా ఇంత సమయం వరకు? ఏంటత్తమ్మా, మంచి నిద్రలో లేపుతున్నారు. రాత్రి పడుకునేసరికి చాలా సమయం పట్టింది. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసి పోస్ట్ చేశా. దానివల్ల నీకేమైనా ప్రయోజనం ఉందా కోమలి? ఎందుకు లేదత్తమ్మా, మీ కోడలు చాలా పాపులర్. నేను బయటకు వెళ్తే నన్ను గుర్తుపడతారు, తెలుసా మీకు? అవునవును, నిజమే. మన పని మనిషి కూడా బయటికి వెళ్తే గుర్తుపడతారు. అది నీకు తెలుసా? ఆ పని మనిషి కూడా ఇన్స్టాగ్రామ్ ఉందంట. ఆ దిక్కు మళ్ళీ ఇన్స్టాగ్రామ్ ఎవడ కనిపెట్టాడో ఏంటో. నువ్వు ఊరుకోవే కాంతం. ఈ జనరేషన్లో కోడళ్ళందరూ అట్లాగే ఉన్నారు. పైగా నాకు చదువుకున్న కోడలే కావాలి అన్నావుగా, ఎలాగే ఉంటాయి మరి పరిణామాలు. మీ కోడలు ఏం చేసిందో తెలుసా అమ్మా? మొన్న నువ్వు వంటగదిలో కాలు జారిపడ్డ సందర్భాన్ని వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. దానికి తోడు ఎలా పోస్ట్ చేసిందో తెలుసా? ఇప్పుడైతే అత్త పరిస్థితి ఇలా ఉంది, తర్వాత పరిస్థితి ఎలా ఉందో నెక్స్ట్ రీల్లో చూపిస్తాను అని పెట్టింది. ఓ దుర్మార్గుల, నన్ను కూడా రోడ్ ఎక్కించేసావా? ఆ వీడియోతో మీరు కూడా పాపులర్ అయిపోయారు అత్తమ్మ. అందరూ కింద కామెంట్ చేస్తున్నారు, జాగ్రత్త సూర్యకాంతం గారు, ఆరోగ్యం బాగా చూసుకోండి అని. మిగతా కామెంట్లు కూడా చెప్పుకోమలి, దాచటం ఎందుకు? ఏంటి ఆ కామెంట్? చెప్పుకోమలి, ఆ ఘనకార్యం కూడా చెప్పు. అదా అత్తమ్మ, అత్తమ్మ రిప్ అనే కామెంట్ పెట్టారు. రిప్ అంటే ఏంట్రా రాజేష్? రెస్ట్ ఇన్ పీస్ అంటే దాని అర్థం స్వర్గంలో శాంతి కలుగును గాక అని. ఆయన కోమలి, నీకు ఇంకేం పని లేదా? ఇదో చదువుకున్న పిల్లవే అన్నీ అర్థం చేసుకుంటావు కదా అని రాజేష్కి ఇచ్చి పెళ్లి చేశా. పెళ్ళయ్యాక ఏమన్నావు? నాకు వంట రాదు, నేర్చుకుంటానత్తమ్మా అని అన్నావు. పెళ్ళి 2 ఏళ్ళు అవుతుంది. ఇన్స్టాలో రీల్స్ ఎట్ట చేయాలో నేర్చుకున్నావు గాని వంట మాత్రం రాలేదు. వంట చేసే పని నాకు ఇంకా తప్పలా. ఈసారి ఖచ్చితంగా నేర్చుకుంటానత్తమ్మా. నువ్వు నేర్చుకుని చాలమ్మా. ముందు నువ్వు చేసిన వంట నువ్వు తిని చెప్పు తల్లి. అదేంటత్తమ్మా అలా అంటున్నారు? మొన్న నేను ఒకసారి వంట చేస్తే కడుపు నిండా తిన్నారు కదా. కడుపు నిండా తిన్నమాట నిజమే కానీ తర్వాత ఏమైంది? మాంతులు చేసుకున్నాం. పాయసం తెల్లగా రావాలని బ్లీచింగ్ పౌడర్ ఎవరైనా కలుపుతారా? నేను కొత్తగా ఆలోచించాను అత్తమ్మా. గచ్చు మీద వేసేటప్పుడు గచ్చు తెల్లగా అయినప్పుడు పాయసం ఎందుకు తెల్లగా అవదు? అందుకే అలా చేశాను. ప్రపంచంలో ఎవరెవరో ఏవేవో కనిపెడతారు. వాటి ప్రయోగాల్ని పిల్లులు, కుక్కలు, ఎలకల మీద ప్రయోగిస్తారు. నువ్వు వంట చేసి మా మీద ప్రయోగిస్తున్నావు. సూర్యకాంతం అన్న మాటలకి ఇంట్లో అందరూ నవ్వుకుంటారు. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు శాంతమ్మ సూర్యకాంతం ఇంటికి వచ్చింది. ఏంటి కాంతం, మీ ఇంట్లో ఈరోజు వంటలో గుమగుమలు వాసనలు వచ్చేస్తున్నాయి. ఈరోజు మీ కోళ్ళ వంటలు చేసిందా? అంత అదృష్టం నాకెక్కడుందమ్మా. పెళ్ళయ్యి కోడలకి ఇంటికి వచ్చింది కానీ ఒక్కరోజు కూడా వంట చేసి పెట్టింది లేదు. వంట నేనే చేస్తున్నా. ఇంతలోనే అక్కడికి కోమలి వస్తుంది. శాంతమ్మ గారు బాగున్నారా? బాగున్నానమ్మా. అయినా మీ అత్తని వంట చేపించి కష్టపెట్టకపోతే నువ్వే వంట చేసుకోవచ్చు కదమ్మా, బాగుంటది. వంటలు చేయడం నేర్చుకోమ్మాయి. నేనెట్ట అన్నానన్నీ బాధపడబాక. అయ్యో, నేనెలా ఎందుకంటాను చెప్పండి? నాకు వంట చేయడం వచ్చు, కానీ అత్తమ్మ గారే వంట చేయొద్దంటారు. అలా అంటే నేనేం చేయను చెప్పండి? అదేంటి కాంతం, కోడలు వంట చేస్తానంటే వద్దంటున్నావేంటి? అయితే నా కోడలు వండితే నువ్వు చూస్తా అంటావు, అంతేనా? సరే అయితే వై కోమలే, మేము ఎక్కడే కూర్చుంటాం కానీ శాంతమ్మకి ఏదైనా వంట చేసి పెట్టమ్మా. ఈరోజు నువ్వు చేసిన వంట తిని అప్పుడు వెళ్తుంది, లేదంటే ఇక్కడ కదిలేదట్టే లేదు. సరే అత్తమ్మ, మంచి వంట చేసి పెడతా. అదేంటి కోమలే, వంట చేస్తానని చెప్పి రూమ్కి వెళ్ళి ఫోన్ తెచ్చుకున్నావు? వంట చేయమన్నావు కదా, ఫోన్లో చూసి వంట చేసుద్ది, చూస్తా ఉండు. నా కోసం ఫోన్లో చూసి వంట చేస్తుంది. నేనంటే ఎంత అభిమానం కోమలికి. అప్పుడే తొందరపడి ఏదేదో ఊహించుకోబాక శాంతమ్మా. నువ్వు ఈరోజు కోమలి వంట రుచి చూసి వెళ్ళాలంతే. అసలు అంత హడావుడి చేస్తున్నావు ఏంటమ్మా? ఏం వంట చేస్తున్నావు? నేను ఏ వంట చేసినా ఎదుటివారి ఆరోగ్యం బాగుండాలని మాత్రమే చేస్తాను. అసలు నేను ఏ వంట చేస్తున్నానో చెప్పుకోండి. బిర్యానీనా? అలాంటిదే, కానీ కొత్తిమీర బిర్యానీ, అలాగే కొత్తిమీర గారెలు, కొత్తిమీర చికెన్, కొత్తిమీరతో పాయసం. మీకు తెలుసు కదా,
కొత్తిమీర ఆరోగ్యానికి మంచిదని. శాంతమ్మ సూర్యకాంతం చెవిలో ఇలా అంటుంది. కాంతం, ఏంటి ఇది ఇట్లాంటి ప్రయోగాలు చేస్తుంది? మీ కాళ్ళేంటో కొత్తిమీర కొత్తిమీర అని వంటలు చెప్తా ఉంది. నువ్వు చూస్తా ఉంటావేంటి? నువ్వు కాములు చేసిన వంట తినిందాకా అది నేను విడుదల పెట్టదు. అత్తమ్మ, ఈరోజు వంటలు అద్దిరిపోయాయి. యూట్యూబ్లో చూసి మరీ చేసా. యూట్యూబ్లో వంటలు చేసే ఆవిడ నా మాదిరిగానే డిఫరెంట్ స్టైల్లో వంటలు చేస్తుంది. ఆవిడ చెప్పిన స్టైల్లో నేను కూడా వంట చేశాను ఈరోజు. నువ్వు వంటలు చేయడం పెద్ద ఎంత, పైగా అందులో డిఫరెంట్ స్టైల్ అంట. నన్ను బ్రతకనిచ్చినా లేవు. ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు శాంతమ్మ గారు. నేను చేసిన వంటలకి మీకు నోరు ఊరిపోతుంది కదూ. కొంచెం ఆగండి, వడ్డించేస్తా. నీకు అలాగ అర్థమైందా? సంతోషం కాములే. అసలు ఆ వంటలు ఎట చేసావో చెప్పు కాములే. శాంతమ్మ గారిని దగ్గర నేర్చుకుంటారంట. అవునా శాంతమ్మ గారు? సరే చెప్తా. కొత్తిమీర బిర్యానీని మొత్తం కొత్తిమీరతోనే చేయాలి మనం. అంటే బియ్యంకి నీరు వేస్తాం కదా, కానీ ఈ బిర్యానీలో నీరుకి బదులు కొత్తిమీర పేస్ట్ వేస్తాం అనమాట. అదే కొత్తిమీర బిర్యానీ. అప్పుడు సూర్యకాంతం తన మనసులో నవ్వుకుంటూ, ఈ శాంతం కిట్టగే కావాలి. శాంతమ్మ కోమలి మాటలు విని బిక్కమొహం పెడుతుంది. ఇంకో విషయం శాంతమ్మ గారు. ఏంటమ్మా అది కూడా చెప్పు. ఇంకా అడగడం ఎందుకు? కొత్తిమీర పాయసం చాలా మంచిది హెల్త్కి. మీకు షుగర్ వస్తుందేమని భయపడి పాయసంలో పంచదార బదులు కారం వేసేసాను. చాలమ్మా, నీ ప్రేమైన మాటలకి నా కడుపు నిండిపోయింది. ఈసారి వచ్చి మాత్రం ఖచ్చితంగా తింటాను. అలా ఎలా వెళ్ళిపోతావు? ఏరి కోరి నా కోడలతో వంట చేయించుకున్నావు, కష్టపడ్డావు కదా. కోమలి ఏమో నీకోసం వంట చేసింది, తినకుండా వెళ్ళిపోతే బాధపడుద్దిగా. అవునా కదా కోమలి? కోమలి ఏమో గాని సూర్యకాంత్ మాత్రం నన్ను వదిలిపెట్టేలాగా లేదు. కావాలని పులి రోట్లో చేయబెట్టినట్టుంది. నా పరిస్థితి ఏం చేయను, ఏం చెప్పలేను. చచ్చినట్టు తినాల్సిందే. అవును శాంతమ్మ గారు, నేను చేసిన తినకపోతే మీరు ఇక్కడి నుంచి వెళ్ళే ప్రసక్తే లేదు. సరేనమ్మా, నీ వంటలు తిన్నాక బ్రతుకుతానో లేదో. తింటేగా తెలిసేది, మొదట తిను. నువ్వు నా మీద పగబట్టావు కదా కాంతం, నాకు టైం వచ్చిద్ది, అప్పుడు చెప్తా నీ పని. నా పని తర్వాత చూద్దులే, ఇప్పుడు ఈ పని గాని. ఇంతలోనే అక్కడికి రామారావు వస్తాడు. ఏంటి కాంతం, వంటలు అదిరిపోయినట్టున్నాయి, మంచి వాసనలు వస్తున్నాయి. ఈరోజు వంటలు అదరగొట్టేసినట్టున్నావు. త్వరగా వడ్డించు, తినేసి వెళ్తాను. నేనే చేశాను మావయ్య, స్వయంగా నా చేతులతో చేశాను. వాసన రావాలని సెంటు కూడా వేస్ట్ చేశా. ఇంతలోనే ఆ మాట విని శాంతమ్మ వాంతులు చేసుకుంటుంది. కోమలి వంట తిన్నాకే ఈ వాంతులు అవుతాయి. ఇదంతా చూసిన రామారావు, చెప్పడం మర్చిపోయాను, నా స్నేహితుడి కొడుక్కి పెళ్ళుంది ఈరోజే, అక్కడే తినేస్తానులే, నేను మళ్ళీ వస్తాను. రామారావు శాంతమ్మని చూసి కాంతం నవ్వుకుంటుంది. ఇది వాళ్ళటి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. రామాపురం అనే ఓ అందమైన పల్లెటూరులో అప్పుడప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు. రామారావు గారి భార్య సూర్యకాంతం తన ముగ్గురు కోడళ్లతో ఇలా అంటుంది. ఓసే పద్మ, ఇంటికి పెద్ద కోళ్ళు అనిపించుకుంటే సరిపోదు, బాధ్యత కూడా అందుకోవాలి. చిన్న కోళ్ల కోమలు వచ్చాక నువ్వు చాందిని పని చేయడమే మానేశారు. ఈరోజు వంట అంతా నువ్వే చూసుకోవాలి. వామ్మో, వంట పని మాత్రం నాకు చెప్పకండి అత్తమ్మ. అసలే ఎండాకాలం, వంటగదిలో ఉంటే నా ఫేస్ అంతా నల్లగా మాడిపోతుంది. అలాంటి తలతిప్పుడు సమాధానాలు చెప్పబాకు నాకు. పొద్దునుండి సాయంత్రం వరకు ఈరోజు వంట నువ్వే చేస్తున్నావు. చాందిని, రేపు వంట బాధ్యత నీది. ఈరోజు తిన్న గిన్నెలన్నీ తోమాల్సింది నువ్వే. గుర్తుపెట్టుకో, ఈరోజు 3 పూట్ల గిన్నెలు తోమాలి. నిన్ననే మ్యానిక్యూర్ చేయించుకున్నాను అత్తమ్మ, నా గోళ్ళు పాడైపోతాయి. ఎప్పుడు మేకప్లు, బ్యూటీ పార్లర్లు అంటూ తిరుగుతారే తప్ప ఇంటి పని, వంట పని చేయాలన్న బాధ్యత కూడా లేదు మీకు. ఏం చేస్తారో తెలీదు. ఈరోజు మాత్రం ఈ పని నీదే. అలాగే చిన్న కోళ్ళ, ఎప్పట్లా ఇంటికి అవసరమైన నీళ్లు బట్టి బట్టలు ఉతికే పని నీదే. వంట పని, గిన్నెలు తోమే పని నీకు తగ్గిస్తున్నాను. రోజులాగే ఇంటినంతా శుభ్రం చేసే పని నేను తీసుకుంటున్నా. ఇకపై ఈ 3 పనులు మీరు మార్చుకుంటూ చేస్తా ఉండాలి. పని అంతటిని చిన్న కోళ్ళకి అప్పగించకూడదు. సరే అత్తమ్మా, మీరు చెప్పాక చేయడం మానేస్తామా? మీరెలా చెప్తే అలాగే అత్తమ్మా అంటూ కోమలి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చూసావక్క, అత్తగారికి చిన్న కోళ్ళంటే ఎంత ఇష్టమో. అది శుభ్రంగా పనిచేస్తుంటే దాని పనిలో కోత పెట్టి మనకి పనులు తగిలించింది. వంట పని, గిన్నెలు తోమిన పని మనకే అప్పగించింది, సంతోషించు. ఇంటి మొత్తానికి అవసరం పడే నీళ్లు తోడడం అంటే చిన్న పని కాదు. పైగా బట్టలు కూడా ఉతకాలి. నువ్వు రాకముందు ఈ పనులన్నీ నేనే చేసేదాన్ని కాబట్టి నాకు తెలుసు. అది నిజమే అనుకో,
కానీ అలవాటు పోయిన పనులన్నీ మళ్ళీ చేయమంటే బద్ధకంగా ఉంది. సరే ఏం చేస్తాం, నువ్వు వంట చెయ్యి, నీ గిన్నెలు తోముతాను. అలా పనులు చేయటం అలవాటు పోయిన పద్మ, చాందిని పనులు చేయలేక అలసిపోతూ ఉండేవారు. కోమలి మాత్రం హాయిగా తన పనులు తాను చకచకా చేసేసేది. ఏ పని చెప్పినా హాయిగా చేస్తూ ఇంట్లో అందరి మెప్పు పొందేది. ఒకరోజు సూర్యకాంతం, ఓసే రెండో కోళ్ళ చాందిని ఇట్రావే, ఇదేనా బట్టలు ఉతికే తీరు? ఎక్కడ మురికి అక్కడే ఉంది. ఎట్టయితే ఎట్టాగే మొన్న చిన్న కోళ్ళ బట్టలు ఉతికిన చూడు ఎట్ట మెరిసిపోతున్నాయో. చెప్పాను కదా నేను మ్యానిక్యూర్ చేయించుకున్నానని. నాకు గోల్డ్ పాడైపోతాయి. అయినా మీ చిన్న కోళ్ళే బట్టలు ఉతికితే రోజు ఆ పిల్ల చేత ఉతికించుకోండి, పనులన్నీ ఆ పిల్ల చేత చేయించుకోవచ్చుగా. ఏంటి నోరు లేస్తుంది? పనులన్నీ చిన్న కోళ్ళ చేతి నువ్వు ఖాళీ కూర్చుంటావా? తెలుసుగా చాందిని, మన అత్తకి చిన్న కోళ్ళంటే చాలా ఇష్టం. కోమలి ఏం చేసినా పొగుడుతూనే ఉంటది, మనం ఏం చేస్తున్నా తిడుతూనే ఉంటారు. ఓహో అలాగా, నిన్న కోమలి వంట చేతి లోట్లేసుకుని తిన్నావు కదా, మరి ఈరోజు వంట నీదే కదా, ఎందుకు అంత తృప్తిగా భోంచేయలేకపోయావు? సరే అత్తమ్మ, ఒప్పుకుంటున్నాం, మీ చిన్న కోళ్ళు అన్ని పనులు బాగా చేస్తుంది. అయితే ఇప్పుడు ఏమంటారు? అయ్యో అక్క, అలా ఎందుకంటారు? చిన్నప్పటి నుండి మా అమ్మ నాకు పనులన్నీ అలవాటు చేసింది, అందుకే నేను ఈ పనులను చేయగలుగుతున్నాను. మీలా నేను పెద్ద పెద్ద చదువులు చదువుకోలేదు కదా, అందుకే ఇంటి పనులు బాగా చేస్తున్నాను. మీరు కూడా ఓ 2 రోజుల పాటు పనులు చేస్తూ ఉంటే అన్నీ అలాగే అలవాటైపోతాయి. మేమేం అలవాటు చేసుకోవాలో నువ్వు మాకు చెప్పొద్దు. ఆఫ్టర్ ఆల్ పని పిల్లవి. మా మరిది గారు పెద్ద మనసుతో నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దాని అర్థం నువ్వు మాతో సమానమని కాదు. మాకు నీతులు చెప్పే అర్హత నీకు లేదు. నోర్మే, ఇదిగో చాందిని, నువ్వు ధనవంతుల పిల్లవే అయ్యుండొచ్చు, కానీ కోమలి కొన్నంత తెలివితేటలు కానీ తనకున్నంత సంస్కారంగా నీకు లేదు. ఇంతలో రామారావు, అతని పెద్ద కొడుకు శ్రీనివాస్, రెండో కొడుకు మోహన్, మూడో కొడుకు రాజేష్ నలుగురు అక్కడికి చేరుకుంటారు. ఏంటి కాంతం, అంత పెద్ద పెద్ద కేకలు పెడుతున్నావు? ఇంకేముంటుంది నాన్నగారు, కోమలిలాగా పద్మ ఏ పని చేయలేదుగా. అమ్మ 4 చివాట్లు పెట్టి పని నేర్పిస్తుందేమో. కాదన్నయ్య, వదిన్లాగా కోమలిలాగా సహనం ఉండదు కదా చాందినికి. అందుకే అమ్మ 4 తిట్లు తిట్టి బుద్ధి చెప్తున్నట్టుంది. అయ్యో, అసలు ఏం జరిగిందో తెలియకుండా ఎందుకు మీ ఇద్దరు వదినల్ని తిడుతున్నారు? అమ్మా, అసలేం జరిగింది? ఇంకేం జరగాలి? ఏం జరిగిందో తెలుసుకోకుండా మీకు మీరే అంచనాలు వేసేసుకుంటున్నారుగా. అంతా మన కర్మ అక్క. ఈ నంగనాచి కోమలి అందరి దగ్గర మంచి మార్కులు కొట్టేసింది. ఇక ఈ ఇంట్లో మేము ఉండలేం. ఈ కోమలి కానీ చూడు నాకు ఇష్టం లేదు. ఆగండమ్మా, ఎందుకట్ట గొడవలు పడుతున్నారు? ఇంటి పనంతటిని కోమలిపై రుద్ది వీరిద్దరు ఏ పని చేయకుండా ఉంటున్నారని ఇంటి పనులు 4 వాట వేసుకున్నాం. కోమలి తప్ప వీరిద్దరు సరిగ్గా పనులు చేయడం లేదు. అట చెప్పినా సరే తప్పుగా భావించి కోమలిని ఆడిపోసుకుంటున్నారు. మీరు చెప్తే ఇలాగే చెప్తారు గాని మావయ్య గారు, మన బట్టల దుకాణాన్ని 3 వాటాలు వేయండి. మీ 3 కొడుకులకి ఆస్తంతటిని ఇంకా ఇంటిని కూడా వాటాలు వేసేయండి. ఎవరి బ్రతుకులం వాళ్ళు బ్రతుకుతాం. అప్పుడు మా పనులు మేము ఎలాగో చేసుకుంటాం కదా, ఎలాంటి కంపారిజన్ ఉండకుండా హాయిగా ఉంటాం. అయ్యో వద్దక్క, ఎప్పట్లా ఇంటి పనంతా నేనే చేసుకుంటాను. అనవసరంగా జరుగుతున్న ఈ గొడవ వల్ల మనమంతా విడిపోవడం నాకు ఇష్టం లేదు. ఇలాంటి నంగనాచి కబుర్లు మాట్లాడే అందరి మనసులు గెలిచేస్తున్నావు నువ్వు. ఆగండమ్మా, మీరు అనుకున్నట్టుగానే చేద్దాం. కానీ ఈ ఇల్లు కట్టించింది నేను కాదు వాటాలు వేయడానికి. ఇది తరతరాలుగా వస్తుంది. దీనిపై నాకెంత హక్కుందో మా అన్నగారికి కూడా అంతే హక్కుంది. ఆయన పట్నంలో ఉద్యోగం చేస్తా స్థిరపడిపోయాడు. కానీ ఎప్పటికప్పుడు ఈ ఇంటిపై తనకున్న హక్కు గురించి నాకు గుర్తు చేస్తానే ఉంటాడు. అది కూడా న్యాయమే కదా, వాళ్ళకు కూడా 3 పిల్లలు ఉన్నారు కదా. ఏంటైతే ఈ ఇంటిని ముందు 2గా విభజించి ఆ తర్వాత మళ్ళీ 3 వాటాలు వెయ్యాలా? అయితే మన వంటగదంత స్థలం కూడా ఒక్కొక్కరికి రాదన్నమాట. అసలు ముందు విభజించటానికి ఆయన ఇష్టపడ్డు. వచ్చే నెల నేను ఆయన కుటుంబ సమేతంగా మన ఇంటికి పిలుస్తాను. అప్పుడు మన ఆలోచన అతను ముందు పెడదాం. ఆ తర్వాత ఆయన ఎలా నిర్ణయిస్తే అలాగే చేద్దాం. అలా 1 నెల రోజుల పాటు గడుస్తుంది. రామారావు అన్నయ్య శివయ్య, అతని భార్య పార్వతమ్మ వీళ్ళింటికి వస్తారు. ఎలా ఉన్నారక్క? బావగారు రండి, లోపలికి రండి. అన్నయ్య, వదినమ్మ బావున్నారా? అదేంటి మీ ఇద్దరు వచ్చారు? నీకు ముందే చెప్పానుగా అన్నయ్య, మీ అబ్బాయిల్ని వాళ్ళ భార్య బిడ్డల్ని కూడా తీసుకురమ్మని. నేను కూడా వాళ్ళని రమ్మనే చెప్పానురా. వాళ్ళు వాళ్ళ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈసారి వీలు చూసుకొని అందరం ఒక చోట కలుసుకుందాంలే. ఇక కాసేపు కుశల ప్రశ్నలయ్యాక పార్వతమ్మ సూర్యకాంతం తన కోడళ్లతో ఇలా అంటుంది. ఏంటి కాంతం, నీ కోడలు వంటలు ఎలా చేస్తారు? తెలుసుగా, మీ బావగారికి భోజనం బాగా లేకపోతే కోపం వచ్చేస్తుంది. అసలే ఆస్తి విభజన కోసం పిలిచారు.
ఏ కోడల వంట బాగా చేస్తే ఆ కోడలికి ఎక్కువ ఆశిస్తారేమో. అవునక్క, మీరు చెప్పింది నిజమే. వంట విషయానికి వస్తే నా చిన్న కోళ్ళే బాగా చేసుద్ది. ఏం కాదు, మాకు మాత్రం వంటలు ఏం రాదనుకోకండి. ఏదో చిన్నపిల్ల చేస్తుంది కదా అని కోమలికి వదిలేసాం అంతే. మా వంటలు రుచి చూడడానికి రెడీగా ఉండండి. అయినా మీ కాలంలో వంట రాకపోతే భయపడాల్సిన పని లేదు. ఇప్పుడు యూట్యూబ్ వచ్చిందిగా, ఎవరైనా మాస్టర్ చెఫ్ అవతారం ఎత్తొచ్చు. నీకేం కావాలో చెప్పండి, చేసి పెడతాను. అందరం రకరకాల వంటలు చేసి డబ్బులు సమయంతో పాటు భోజనాన్ని కూడా వృధా చేసే కంటే ఎవరు వంట చేస్తారో ముందే అనుకొని వంట స్టార్ట్ చేద్దాం. ఇలా మాట్లాడుకుంటూ ముగ్గురు కోడళ్ళు వంటగదిలోకి వెళ్తారు. నాకు అన్నిటికంటే రసం పెట్టడం బాగా వచ్చు కాబట్టి నేను రసం పెడతాను. అబ్బా, ఏ కూరన్నా రసం ఖచ్చితంగా వేసుకుని రుచి చూస్తారు కనుక అది తీసుకున్నావు అన్నమాట. సర్లే, నాకేంటి భయం, నేను అన్నం వండుతాను. నువ్వు నాకంటే తెలివైన దానివే చాందిని. సరే అయితే నేను బిర్యానీ ఇంకా 2 రకాల కూరలు చేస్తాను. ఇలా చెప్పి ముగ్గురు కోడళ్ళు వంటలు ప్రారంభిస్తారు. కోమలి వంట చేసుకుంటూ మధ్య మధ్యలో వంటకు అవసరమైన నీటిని తోడేందుకు నూతి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అక్క, మన వంటలు ఎలాగున్నా పర్వాలేదు కానీ ఆ కోమలి చేసిన వంటలు మాత్రం పాడు చేయకపోతే మనకి పెద్ద ముప్పే పొంచి ఉంది. అవునవును చాందిని, అది చేసే కూరల్లో కాస్త ఉప్పు కారం ఎక్కువ కలిపే. ఉప్పు కారానికి బదులు పంచదార కలిపితే ఎలా ఉంటుంది? బాగానే ఉంది నీ తెలివి. అప్పుడు ఖచ్చితంగా ఈ వంటల్ని ఎవరో పాడు చేశారని వాళ్ళకి అర్థమైపోతుంది. పద్మ చెప్పినట్టుగానే చాందిని, కోమలి వంటకాల్లో ఉప్పు కారాలు కలిపేస్తారు. కాసేపటికి కోమలి వస్తుంది. మా వంట అయిపోయింది, మేము వెళ్ళిపోతున్నాం. ఇక నీ పని నువ్వు కాని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు చాందిని, పద్మ. కోమలి తను చేసిన వంటలు రుచి చూస్తుంది. ఇదేంటి, అసలు నేను ఏ కూరలో ఉప్పు కారం వేయలేదే. నీళ్ళు అవసరమని బయటికెళ్ళి వచ్చేసరికి ఇందులో ఉప్పు కారాలు ఎవరు వేశారు? పాపం బయటకలా కనిపిస్తారు కానీ నేనంటే మా ఇద్దరు అక్కలకి ఎంత ప్రేమో. నేను మర్చిపోయినని వాళ్లే వేసి నా వంటని మరింత రుచికరంగా చేశారు. అసలు ఇంతకీ వాళ్ళ వంటలు ఎలా ఉన్నాయో చూడాలి. ఇలా అనుకుంటూ కోమలి అన్నం ఉడికిందో లేదో చూస్తుంది. ఇదేంటి, అన్నం ఉడకలేదు. చాందిని అక్కకి తొందర ఎక్కువ, ఇంకాస్త నీళ్లు వేసి ఉడికించాలి. ఇదేంటి, రసంలో కారం చాలా ఎక్కువైంది. ఓ 2 టమాటాస్ వేసి కారం తగ్గిద్దాం. ఇలా కోమలి వంటలన్నీ సరిచేసి ఇంట్లో వాళ్ళందరికీ వడ్డిస్తుంది. వంటలు అదిరిపోయాయి. కూరలు 2 అద్భుతంగా ఉన్నాయి. అదేంటక్క, మనం అంతంత ఉప్పు కారాలు వేసినా ఆ కూరలు ఎలా బాగున్నాయి? అంతా మన కర్మ. ఈ కూరను చేసిన కోడలికి ఈ ఇంటిని రాసిచ్చేయండి. మిగతా ఆస్తిని 3 భాగాలుగా చేసి సమానంగా పంచు రామారావు. శివయ్య మాటలకు అందరూ సంతోషిస్తారు. కానీ పద్మ, చాందినితో పాటు కోమలి కూడా బాధపడుతూ ఉంటారు. పెదమామి గారు, ఈ కూరలు నేను ఒక్కదాన్నే చేయలేదు, ముగ్గురం కలిసి చేశాం. అందుకే కూరలు అంత బాగున్నాయి. ఈ ఇంటిపై మా ముగ్గురికి హక్కు ఉండేలా చూడండి. కోమలి అలా అనేసరికి పద్మ, చాందిని కోమలి మంచితనాన్ని అర్థం చేసుకుంటారు. కోమలి, నువ్వు చాలా మంచిదానివి. ఇన్నాళ్ళు నీపై ఈర్ష్యతో నిన్ను ఎంతగానో బాధ పెట్టినా నువ్వు మాత్రం మా గురించి కూడా ఆలోచించావు. మా తప్పు మాకు అర్థమైంది. మనం విడిపోవద్దు. ఎప్పట్లా మనమంతా కలిసి ఒకే ఇంట్లో ఉందాం. పనులన్నీ సమానంగా పంచుకుందాం. అలా ఆ ఇంట్లో చెలరేగిన గొడవలన్నీ మాయమైపోతాయి. ఆ కుటుంబం హాయిగా జీవించటం మొదలు పెడుతుంది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.